నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నోటి దుర్వాసన ఎంతకీ తగ్గటం లేదా? ఈ పానీయాలతో వేసవి ఇక్కట్లు దూరం. కిడ్నీలను దెబ్బతీసే అలవాట్లు ఇవే. డీటాక్స్ డ్రింకులు నిజంగానే శరీరాన్ని శుద్ధి చేస్తాయా? ఇంకా హెల్త్ టిప్. రాత్రంతా పడుకుని ఉదయాన్నే లేచినప్పుడు నోటి నుంచి ఎంతో కొంత దుర్వాసన రావటం మామూలే. బ్రష్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మనలో కొంతమందికి నోటి నుంచి ఎప్పుడూ వాసన వస్తూనే ఉంటుంది. ఉదయం సాయంత్రం 2 పూటలా బ్రష్ చేసుకున్నా, కిల్లి, మింట్ వంటి సుగంధ ద్రవ్యాలు నములుతున్నా నోటి దుర్వాసన వదలకుండా వేధిస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితి తమతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్తవాళ్లైతే మొహమాటం లేకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. తీవ్రమైన ఆత్మన్యూన్యతను తెచ్చిపెట్టే నోటి దుర్వాసనను వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టి వాసన, మల్లెపూల పరిమళం, అత్తరు సుగంధం ఇవి వెదజల్లే సువాసనలు మనసుల్ని మత్తెక్కిస్తాయి, మనుషుల్ని దగ్గర చేస్తాయి. అదే చెడు వాసన అందర్నీ దూరం జరిగేలా చేస్తాయి. నోటి దుర్వాసన ఈ కోవలోకే వస్తుంది. నోరంతా వాసన రావటం మనలో చాలామందికి అనుభవమే. ఘాటైన పదార్థాలు తిన్నప్పుడు నోరు వాసన రావటం, ఆపై బ్రష్ చేసుకోగానే ఆ వాసన వదిలిపోవటం మనకు తెలిసిందే. అయితే కొంతమందికి 2 పూటలా బ్రష్ చేస్తున్నా నోటి కంపు వదిలిపోనట్టు మొండిగా మారి వేధిస్తూ ఉంటుంది. ఫలితంగా 10 మందితో కలవటానికి, వారితో మాట్లాడటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ముఖం చిట్లించుకుంటూ దూరం జరిగిపోతూ ఉంటారు. సాధారణంగా ధూమపానం, మద్యపానం, గుట్కా, తంబాకు, ఒక్కపొడి లాంటి అలవాట్లున్న వారిలో నోటి దుర్వాసన ఎక్కువగా చూస్తుంటాం. కానీ కొంతమందిలో ఎలాంటి అలవాట్లు లేకపోయినా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు సరైన నోటి శుభ్రత పాటించకపోవటం మొదలుగని కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవటం వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుందంటే మనం ఎవ్రీడే ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. ఏ కారణం చేతైనా ఆ ఫుడ్ని ప్రాపర్గా మనం బ్రష్ చేయకపోయినా, ఆ ఫుడ్ బయటికి వెళ్ళకపోయినా అప్పుడు ఏమవుతుందంటే దాని మీద బ్యాక్టీరియా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫుడ్ మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి దాని నుంచి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అది మన నోట్లో ఇరుక్కుపోయి ఉన్న ఫుడ్ మీద యాక్ట్ చేసి ఇంకా ఆ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఈ ఫుడ్ మన నోట్లో ఇరుక్కుపోయి ఉంటుందో ఆ బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది ఎవ్రీడే చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతూ ఉంటుంది. మన నోట్లో కొన్ని వేల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. బట్ అవన్నీ కమెన్సల్స్, అంటే మన నోట్లో ఉండి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అవి. కానీ ఎప్పుడైతే మనం ఇంప్రాపర్ హైజీన్ ఉంటామో అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా కూడా బాగా మల్టిప్లై అయిపోయి అవి మనకే హాని చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీడే మన నోట్లో కంప్లీట్ మనం తిన్న ఫుడ్ అంతా వెళ్ళిపోయేలా చూసుకోవాలి. సో ఎప్పుడైతే ఆ ఫుడ్ ఇన్ బిట్వీన్ టీత్ తురుక్కుంటుందో అప్పుడు మనకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సో మనం కంప్లీట్గా బ్రషింగ్ రోజుకు 2 పూటలు చేయాలి. నోటి దుర్వాసనకు ప్రధాన కారణం సరైన నోటి శుభ్రత పాటించకపోవటమే. మన నోట్లో 500కు పైగా బ్యాక్టీరియా రకాలు ఉంటాయని అంచనా. వీటిలో చాలా వరకు వాసనలను పుట్టించేవే. ఇలాంటి పరిస్థితుల్లో నోటిని సరిగా శుభ్రం చేసుకున్నట్టయితే వాసనను పుట్టించే బ్యాక్టీరియా తామరతంపరగా వృద్ధి చెందుతుంది. మనం తిన్న ఆహార పదార్థాల ముక్కలు పళ్ల మధ్య, నాలుక, చిగుళ్ల మీద చిక్కుకున్నప్పుడు బ్యాక్టీరియా పోగుపడి అది క్రమంగా పొరలా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలంలోని గ్లూకోజు, పెప్టైడ్లు, ప్రోటీన్ల వంటి కర్బన పదార్థాలను క్షీణింపజేసే క్రమంలో వాసన పుట్టించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శ్వాసలో కలిసి దుర్వాసన కలిగిస్తాయి. చిగుళ్ల వాపు, పిప్పిపళ్ళు, జ్ఞానదంతాలు, బ్రేసెస్ వంటి పరికరాలు, కట్టుడు పళ్ల మూలంగా కూడా నోరంతా చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కు చుట్టుపక్కల ఉండే గాలి గదులు, గొంతు, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయంలో తలెత్తే సమస్యలు దుర్వాసనకు దారితీయచ్చు. మధుమేహం, కాలేయ వైఫల్యం, కీటో అసిడోసిస్, నోరు ఎండిపోవటం వంటి సమస్యల మూలంగా కూడా నోటి దుర్వాసన తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. మార్నింగ్ లెగ్గానే ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, ఈ 2 సార్లు బ్రష్ చేస్తే కనుక మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది.
సో చాలామంది అడుగుతారు మార్నింగ్ లెగ్గానే నేను వాటర్ తాగొచ్చా లేకపోతే ఏమన్నా ఈ డ్రింక్స్ డీటాక్స్ అయ్యే తాగొచ్చా అని అడుగుతారు. కానీ మీరు నైట్ బ్రష్ చేస్తే డెఫినెట్గా మార్నింగ్ అవి తాగొచ్చు. నైట్ బ్రష్ చేయకపోతే మాత్రం మార్నింగ్ బ్రష్ చేసుకుని అవి తాగాలి. సో ఎందుకంటే రాత్రి బ్రష్ చేసినాక ఈ 12 అవర్స్లో ఫామ్ అయ్యే బ్యాక్టీరియా మనకి గుడ్ బ్యాక్టీరియాని. సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది మనకి బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి అది మోర్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి వస్తూ ఉంటుంది. అండర్ ద గమ్స్ క్యాలిక్యులస్ ఉంటే ఈ చిగుళ్ళ కింద మనం తిన్న ఫుడ్ ప్లాక్ అనేది ఇరుక్కుపోయి అది గట్టిగా అయిపోయి క్యాలిక్యులస్ అవుతుంది. ఎప్పుడైతే క్యాలిక్యులస్ చిగుళ్ళ కింద ఉంటుందో అప్పుడు మన గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి రెడ్గా అయ్యి దాని నుంచి మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. బ్లీడింగ్తో పాటు మనకి బ్యాడ్ బ్రెత్ కూడా వస్తుంది. మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఆ కింద ఉన్న బోన్ అరిగిపోయి గ్రాండ్యులేషన్ టిష్యూ అయ్యి ఇంకా ప్యూట్రిఫై అయ్యి ఇంకా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మనకి నోటికి సంబంధించినవి. తర్వాత టంగ్ మీద ఎప్పుడన్నా కోటింగ్ ఫామ్ అయినా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇన్ బిట్వీన్ టీత్ ఏదైనా పుచ్చులున్నా కొంతమంది పైన పళ్ళన్నీ నీట్గా ఉంటాయి, ఎక్కడ ఎటువంటి గార ఉండదు, అయినా వాళ్ళు మాట్లాడుతుంటే మనకి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళని మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే ఇన్ బిట్వీన్ టీత్ క్యావిటీస్ ఉంటాయి, సో వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సో ఇవన్నీ డెంటల్ రిలేటెడ్ బ్యాడ్ బ్రెత్. ఇది కాకుండా కొంతమందికి ఏమన్నా నేసల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి నోట్లోకి డ్రైన్ అయ్యి అక్కడి నుంచి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ కంప్లీట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ సిక్రేషన్స్ కూడా బ్యాడ్ బ్రెత్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ టంగ్ మీద ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. నోటి దుర్వాసనకు కారణాన్ని గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. చాలా వరకు దీనికి మూలం నోట్లోనే ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవటం చాలా కీలకం. రోజు ఉదయం నిద్ర లేచాక రాత్రి పడుకోబోయే ముందు బ్రష్తో పళ్లను తోముకోవాలి. ప్రతి 2-3 నెలలకోసారి బ్రష్ను మార్చాలి. సన్నటి దారంతో దంతాల మధ్య శుభ్రం చేసుకోవటం మేలు. తరచూ డాక్టర్ను సంప్రదించి పళ్లను చిగుళ్లను శుభ్రం చేయించుకోవాలి. కట్టుడు పళ్ళు, బ్రిడ్జులు, మౌత్ గార్డ్ అమర్చుకునేవారు రోజు వాటిని శుభ్రం చేసుకోవాలి. మద్యం, పొగాకు నోరు ఎండిపోయేలా చేస్తాయి కాబట్టి వీటిని మానేయాలి. ఒకవేళ దీర్ఘకాలంగా నోరు ఎండిపోతుంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేసే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి. నోరు ఎండిపోవటం, చిగుళ్ల వాపు వంటి సమస్యలుంటే తగు చికిత్స తీసుకోవాలి. మధుమేహులు గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణకోశ సమస్యలు, కాలేయ జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలతో దుర్వాసన వస్తూ ఉంటే ఆయా జబ్బులకు విధిగా చికిత్స తీసుకోవాలి. బ్యాడ్ బ్రెత్ అనేది లోకల్గా ఉండొచ్చు, జనరలైజ్డ్గా ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ద కాజ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో చాలామందికి ఏంటంటే పొద్దున తిని మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం తిని మళ్ళీ నైట్ అట్లా లాంగ్ ఇంటర్వెల్స్ ఇస్తూ ఉంటారు. ఈ లాంగ్ ఇంటర్వెల్లో కూడా వాళ్ళకి కొంచెం బ్రీత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇన్ బిట్వీన్ ఫుడ్ మనం ఏదన్నా ఫ్రూట్స్ కానీ అట్లాంటివి తినమని చెప్తాను. అయితే డ్రై ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ గోవా కానీ అట్లా తిన్నట్టయితే ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది సలైవా. సో ఎక్కువ సలైవేషన్ ప్రొడ్యూస్ అయితే బ్యాడ్ బ్రెత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఫుడ్ కంపల్సరీగా ఏదో ఒకటి తినమని చెప్తాము. అట్లా అని వాళ్ళు ఈ పేస్ట్రీస్ కానీ బిస్కెట్స్ కానీ అట్లా స్టార్చ్ ఫుడ్స్ తినటం అనేది కరెక్ట్ కాదు. సో ఎనీ ఫుడ్స్ ఫైబ్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తింటే బెటర్. సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. కంపల్సరీ ట్వైస్ బ్రషింగ్ చేయాలి. ఏమాత్రం గార మీరు నోటీస్ చేసినా కూడా ఇమీడియట్గా క్లీన్ చేయించుకోండి. లేదా ఎవ్రీ 1 year దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సస్పెక్ట్ చేసి దానికి క్లీనింగ్ అనేది కంప్లీట్ ఓరల్ ప్రొఫిలాక్సిస్, గమ్ మసాజ్ అవన్నీ చేసి పంపిస్తారు. అట్లా ఎవ్రీ ఇయర్ మీరు ఒకసారి డెంటల్ చెకప్ మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా వరకు బ్యాడ్ బ్రెత్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఏమన్నా జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఫిజిషియన్ రిఫర్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. నిత్యం పెరుగును తీసుకోవటం వల్ల నోటి దుర్వాసన క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గ్రీన్ టీ తాగటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోటిలోని క్రిములను నాశనం చేసి దుర్వాసన తగ్గేలా చేస్తాయి. రోజువారీ ఆహారంలో క్యాప్సికం, బ్రొకోలీలను తరచుగా తీసుకోవటం మేలు. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ, కివి, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లు నోటి దుర్వాసనను తగ్గించటంలో తోడ్పడతాయి. నిమ్మజాతి పండ్లను తీసుకోవటం వల్ల చిగుళ్ళు, దంతాలు కూడా దృఢంగా మారుతాయి. భోజనం చేశాక 1-2 లవంగాలను నోట్లో వేసుకొని చప్పరించటం, సోంపు తినటం, 1-2 పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమలటం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నోటి దుర్వాసన తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. చల్లటి కూల్ డ్రింకులు మనకు తెలుసు. పండ్ల రసాలను మనం తరచుగా తాగుతూ ఉంటాం. కానీ షర్బతుల గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షర్బతులు వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. రకరకాల షర్బతులను ఎలా తయారు చేసుకోవాలో, షర్బతులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. షర్బత్ అంటే తియ్యటి పదార్థంతోటి తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్ను ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకుని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. ఇక పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది. చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తుంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్గా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసుకున్న షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాలను అందిస్తుంది. సుగంధి పాలగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మన ఒంటికి చీపుర్లు మన కిడ్నీలే. ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడబోసి వ్యర్థాలను వేరు చేసి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. అయితే ఇవాళ మనలో చాలా మంది తెలుసో తెలియకో కిడ్నీల ఆరోగ్యాన్ని చేతులా దెబ్బతీసుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు, మందుల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం, వ్యసనాలకు బానిసగా మారటం మొదలైనవన్నీ ప్రాణాధారమైన కిడ్నీలకు సంకటంగా పరిణమిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. కిడ్నీలను దెబ్బకొడుతున్న అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ అలవాట్లు మన కిడ్నీలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల కిడ్నీలకు హాని చేసే అలవాట్ల గురించి తెలుసుకుని ఉండటం మనకు చాలా అవసరం. మనలో చాలామంది ప్రోటీన్లు అతిగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి అధికంగా ప్రోటీన్ గల పదార్థాలను తింటే కిడ్నీలపై భారం పడుతుంది. రక్తంలో ఉండే యూరియా, నైట్రోజన్ను బయటకు పంపించడానికి కిడ్నీలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ క్రమంగా మందగిస్తుంది. కాబట్టి ప్రోటీన్ మోతాదు మితిమీరకుండా జాగ్రత్త పడాలి. ఇక దగ్గు, జలుబు, గొంతు నొప్పి, టాన్సిల్ వాపు వంటి సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఉప్పును ఎక్కువ మోతాదులో తింటే రక్తపోటును నియంత్రించే కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటుతో కిడ్నీ వైఫల్యం ముప్పు పొంచి ఉంటుంది. కూల్ డ్రింకులు కూడా అతిగా తాగకూడదు. రోజుకి 710 ml కూల్ డ్రింక్ తాగే అలవాటు గలవారి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఇది కిడ్నీ జబ్బుకు ప్రధాన ముప్పు కారకమని గుర్తుంచుకోవాలి. ఇక నొప్పిని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడినా, కొన్ని రకాల మందులను పెద్ద మోతాదులో వాడినా కిడ్నీ కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే కిడ్నీలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గిపోయినప్పుడు కిడ్నీ పనిచేయటానికి తగినంత ద్రవాలు అందుబాటులో ఉండవు. ఇక డీహైడ్రేషన్ మరింత తీవ్రమైతే కిడ్నీలు దెబ్బతినే ముందస్తు దశకు దారితీస్తుంది. సిగరెట్లు, బీడీలు తాగటం అనేది కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులతో బాధపడుతుంటే పొగ మూలంగా ఈ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది కిడ్నీ జబ్బులకు దోహదం చేస్తుంది. ఇక మద్యం తాగే అలవాటుతో మూత్రనాళాల్లో యూరిక్ యాసిడ్ పోగుపడటం ఆరంభమవుతుంది. ఫలితంగా మూత్రనాళాల్లో అడ్డంకులు తలెత్తి కిడ్నీ వైఫల్యము ముంచుకురావచ్చు. కాబట్టి ఇలాంటి అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే మన కిడ్నీలకు అంత మంచిది.
ఇంట్లో పేర్కొనే చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటేనే మన ఇల్లు చూడటానికి పరిశుభ్రంగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ సూత్రం ఇంటికే కాదు, మన ఒంటికి కూడా వర్తిస్తుంది. ఇంట్లోలాగే మన ఒంట్లోనూ నిత్యం ఎన్నో రకాల వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను తొలగించుకుంటేనే మనకు ఆరోగ్యం. ఒంట్లో పేరుకునే విషతూల్యాలను వదిలించుకునేందుకు ఇవాళ మనలో చాలామంది మార్కెట్లో దొరికే పలు రకాల డీటాక్స్ డ్రింకుల్ని వాడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సూచించే డీటాక్స్ డ్రింకుల్ని, పౌడర్లని గుడ్డిగా వాడేస్తున్నారు. అసలు డీటాక్స్ డ్రింకులు నిజంగా మన ఒంట్లో మలినాల్ని తొలగిస్తాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిటాక్స్ డ్రింక్స్ అంటే ఏంటి? డీటాక్స్ డ్రింక్స్ మనకి ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్, చాలా ఫేమస్, చాలా బ్రాండ్స్ తెగ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ డైట్, డీటాక్స్ జ్యూసెస్, ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ జ్యూసెస్, ఇవన్నీ డీటాక్స్ డైట్ జ్యూసెస్ కింద ప్రమోట్ చేస్తున్నారు. ఇవి నిజంగా పనిచేస్తాయి. అసలు డీటాక్స్ అంటే ఏంటి? డీటాక్స్ అంటే మన శరీరంలో చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అవసరం లేదు కాబట్టి అది బయటికి పంపించడం అనేది డీటాక్స్. లెమన్ డిటాక్స్, కుకుంబర్ డిటాక్స్, హెర్బల్ డిటాక్స్ ఇవన్నీ నిజంగానే పనిచేస్తాయా? లెమన్ వాటరు, హనీ, కుకుంబర్ వాటరు, హెర్బల్ వాటరు, పుదీనా వాటరు, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ వాటర్ మాట్లాడుకుందాం. లెమన్ వాటర్ తాగటం వల్ల యూ కెన్ ఇంక్రీజ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్, అంటే మీరు తాగే టేస్ట్ కొంచెం మారుద్ది. విటమిన్ సి ఒకటి బాగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతకంటే డీటాక్స్కి పెద్ద ఉపయోగపడుతుంది. కుకుంబర్లో డీటాక్స్ ఎలా అవుద్ది? కుకుంబర్ ఈజ్ ఏ డైరెటిక్, అంటే నీరు పోగొస్తుంది, బాడీలో నీరు తీసేస్తుంది. అది నీరు తీసేయడం వల్ల ఒక 1 kg 2 kg తగ్గడం, నీరు పోవడం వల్ల తగ్గుతారు కానీ డీటాక్స్ వల్ల తగ్గడం కాదు. హెర్బల్ టీస్, రకరకాల హెర్బల్ టీసు, హెర్బల్ పౌడర్స్ ఇస్తున్నారు. డీటాక్స్ టీ అని చెప్పి యాడ్స్, గ్రీన్ టీ, ఆ టీ, ఈ టీ అని చెప్పి, బ్లూ టీ, ఇప్పుడు అయితే బ్లూ, గ్రీను, మాచా, రకరకాల డీటాక్స్ టీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫ్లేవరబుల్ ఉంటాయి కానీ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది బయట నుంచి వచ్చే పదార్థం. ఆ దాంట్లో ఏది మంచిది ఏది చెడు అనేది చివరికి మళ్ళీ ఆ లివరు, కిడ్నీ చూసి ఏదో అవసరం ఉంచుకుని మిగతా డీటాక్స్ చేయాల్సిన బాధ్యత లివర్ది, కిడ్నీదో ఉంది. అంతేగాని హెర్బల్ పౌడర్ కానీ డీటాక్స్ చేయదు. సో ఫండమెంటల్గా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డీటాక్స్ డ్రింక్స్ అనేది మన డీటాక్స్ పనికిరావు. మనం చేయగలిగేది ఏంటి? మన లివరు, కిడ్నీ, లంగ్స్ ఇవి మనం ఆరోగ్యంగా పెట్టుకోగలిగితే అంతకంటే మంచిగా డీటాక్స్ మన బాడీని ఏవీ చేయలేవు. డిటాక్స్ డ్రింకులు తాగితే లివర్, కిడ్నీలు శుభ్రమవుతాయా? డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఫస్ట్ పోయేది వాటర్ పోద్ది, ఎలక్ట్రోలైట్స్ పోతాయి, దాంతోపాటు గ్లైకోజన్ పోద్ది. దీనివల్ల కొంత వెయిట్ లాస్ అయ్యి ఇది మనకి బెటర్గా ఉంది, వెయిట్ తగ్గాము, అసలు మనం డీటాక్స్ అయిపోయాం అనుకుంటాం. మళ్ళీ వాటర్ తాగితే వచ్చేస్తుంది. సో ఎనీ డీటాక్స్ డ్రింక్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ మోస్ట్ ఆఫ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్. అంతేగాని ఆరోగ్యాన్ని విపరీతంగా మార్చే డీటాక్స్ డ్రింక్స్ అయితే ఇవి ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ టీ తాగుతున్నాం, గ్రీన్ టీ తాగుతున్నాం, ఫర్ ఏ ఫ్లేవర్ ఇవి తాగండి సపరేట్గా. కాఫీ, ఇవన్నీ కూడా, కాఫీ కూడా ఇస్ గుడ్ ఫర్ లివర్ అంటాం. దట్ డజంట్ మీన్ ఎక్కువ కాఫీ తాగేస్తే లివర్ బాగా పనిచేసి బాగా డీటాక్స్ అవుతుందంటే తప్పు. 1-2 కప్పులు కాఫీ తాగితే మంచిది కానీ అదే 5-6 కప్పులు తాగారు అనుకోండి మంచి కాకుండా చెడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా మితంగా చేయడం అనేది ఇంపార్టెంట్. డిటాక్స్ డ్రింకుల్ని అతిగా తాగడం ఎందుకు మంచిది కాదు? మంచిదని చెప్పి ఆ పదార్థాన్ని మనం ఎక్కువ తీసుకుంటే అదే చెడు పదార్థంగా తయారవుతుంది. అలాగే లెమన్ వాటరు విత్ హనీ మంచిదని చెప్తుంటే ఫైన్, 1 గ్లాసు, 1/2 గ్లాసు వద్దాం. అదే పొద్దున్న సాయం దాకా 4-5 రోజులు 10 రోజులు తాగుతున్నాం అనుకుంటే దానివల్ల లాభం కంటే కానీ నష్టం వస్తుంది. సో ఏది అతిగా చేయడం వల్ల మంచి కూడా చెడయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్లేవర్ డ్రింక్స్గా తాగండి, గ్రీన్ టీ తాగండి, అన్నీ లిమిటెడ్గా తాగండి. అదే పనిగా బాడీ అంతా డీటాక్స్ అయిపోద్దని చెప్పి అదే పనిగా డీటాక్స్ డ్రింక్స్ తాగి హెర్బల్ టీస్ ఇవన్నీ తాగితే లివరు, కిడ్నీ పాడయ్యి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషలీ హెర్బల్ టీస్ తాగి కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు వచ్చి అక్యూట్ లివర్ కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చి ప్రాణం కూడా పోయిన అవకాశాలు చాలా ఉన్నాయి. మార్కెట్లో దొరికే డిటాక్స్ పౌడర్లు లేదా డిటాక్స్ కిట్స్ ఎంతవరకు సురక్షితం? మనకి ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ బిల్ బోర్డ్ చూసినా డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ పౌడర్స్, డీటాక్స్ అని చెప్పి రకరకాలుగా అమ్ముతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, అలోపతిక్ మెడిసిన్స్
ఆయుర్వేదిక్ మెడిసిన్స్, మోస్ట్ ఆఫ్ ది బ్రాండెడ్ మెడిసిన్స్ ఏంటంటే ఓ పద్ధతి ప్రకారం ట్రయల్స్ చేసి ఏది మంచిది ఏది చెడు అని కొంతమందిలో ట్రయల్ చేసి, మంచిదన్నాక ఇంకొంతమందిలో ట్రయల్ చేసి, అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్ని స్టడీస్ చేసి మంచి చెడు అంటే గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, గుడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసి మనకి మందులు అప్రూవల్ ఇస్తారు. సో దీనికో ప్రాసెస్లో మనకి ఈ మందు మంచిది ఇది మందు కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ పౌడర్స్కి ఏ రెగ్యులేషన్స్ లేవు. దీన్ని న్యూట్రాస్యూటికల్స్ అంటాం. న్యూట్రాస్యూటికల్స్కి ఏ ట్రయల్స్ అక్కర్లేదు, ఎవరి దగ్గర మన ట్రయల్స్ రిపోర్ట్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది మన ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా అంతే, ఎఫ్డీఏ కూడా అంతే. ఎఫ్డీఏ అప్రూవల్స్ కూడా అక్కర్లేదు న్యూట్రాస్యూటికల్స్. న్యాచురల్ అని ఒక ట్యాగ్ పెట్టడం, జిఎంఓ ఫ్రీ అని ఒక ట్యాగ్ పెట్టడం, వీగన్ అని ఒక ట్యాగ్ పెట్టడం, అమ్మేయటం. దీనికి స్టడీస్ ఉండవు, ఏ రకమైన డేటా ఉండదు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మంచిదని చెప్పి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేసి అమ్మేస్తున్నారు. సో ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకోవడం చాలా ఇబ్బందికరం. అట్లానే మీరు ఈ హెర్బల్ టీస్ ఇవన్నీ తీసుకుని దాంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉండి సరిగ్గా చేయకపోతే డెఫినెట్గా కిడ్నీ లివర్ ఫెయిల్యూరే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏది వాడినా దాని కాంపోజిషన్ ఏంటి, ఎంత దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి, పర్సన్స్ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుని వాడితే మంచిది. శరీరాన్ని సహజంగా శుద్ధి చేసుకోవటం ఎలాంటి అలవాట్లు పాటించాలి? ఈ డీటాక్స్ అని వాడుతున్నాం కదా, అసలు మనకి నేచర్ ఇచ్చిన డీటాక్స్ ప్రొసీజర్స్ ఏంటి? ఫస్ట్ హెల్తీ డైట్ తింటాం, 2 కొంత వ్యాయామం చేయటం, మెడిటేషన్ లాంటిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే పారాసింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువయ్యి డైజెషన్, డీటాక్స్, అబ్జార్ప్షన్ బెటర్గా జరుగుతాయి. తగినంత నీళ్ళు తాగటం, వాటర్, దాంట్లో ఉప్పుగా ఎలక్ట్రోలైట్స్ కలుపుని కాదు, 1.5-2.5 లీటర్లు తగినంత నీరు తాగటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నిద్రపోవటం. ఇవన్నీ చేస్తే స్ట్రెస్ తగ్గుద్ది. ఇవన్నీ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ బాడీ రెస్ట్ మోడ్లో డీటాక్స్ అవుద్ది. డీటాక్స్ అంటే ఏంటి? రోజు 24 గంటల్లో మనం 8 నుంచి 12 గంటలు పనిచేస్తాం. ఓ 2-3 గంటలు ఫుడ్కి, ఎంటర్టైన్మెంట్కి అది చేస్తాం. ఒక 6 to 8 hours మనం పడుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ డీటాక్స్ థింగ్. ఇప్పుడు మనకు లేనిది ఏంటో తెలుసా అండి? నిద్ర. ఉన్నదేంటి? స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీ బాడీ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. న్యాచురల్ డీటాక్స్ ఈజ్ స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్, మెడిటేషన్ అండ్ వాటర్ సరిగ్గా తీసుకోవడం. ఇవి చేస్తే న్యాచురల్ డీటాక్స్ అవుద్ది మీ బాడీ. ప్రతిరోజు డీటాక్స్ అవుద్ది. రాత్రి పడుకుంటే పొద్దున్నకి డీటాక్స్ అవుద్ది. ప్రతిరోజు ఎనర్జెటిక్గా ఉండే అవకాశం. డీటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటే ఒంట్లోని మలినాలన్నీ తొలగిపోతాయని అనుకోవటం సరైంది కాదు. వాటిని తీసుకుంటున్నప్పుడు తాజాగా ఉన్నామన్న భావన కలగొచ్చు, కానీ అది తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. మన శరీరాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసేవి కాలేయం, మూత్రపిండాలే. వీటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు. కృత్రిమ డీటాక్స్ డ్రింకుల అవసరమే ఉండదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఎండలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతిరోజు పల్చటి మజ్జిగలో చిటికెడు ఉప్పు, 2 దబ్బాకులు, కొద్దిగా వాము పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఒంట్లో వేడి తగ్గుతుంది.